వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన రూటింగ్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా చేరిన జగన్మోహన్ రెడ్డి ఆనాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు, చేసిన చేష్టలు, చేసిన దోపిడీ, వీటన్నింటి మీద సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మొత్తం ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అటుమతి శ్రీనివాస్ సార్. వారిని మరిన్ని విశ్లేషణలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూటింగ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మరణానంతరం తండ్రి శవాన్ని కూడా తీయకముందే సంతకాల సేకరణ, చనిపోయిన తర్వాత రిలయన్స్ మీద దాడులు, ఆనాడు రోసయ్య మాట్లాడిన మాటలు, తర్వాత జరిగిన పరిణామాలు, నేటి వరకు మావిగం దాకా జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ఎట్లా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒక అధికారం ఉంది. చిన్నప్పుడు అతను ఎదిగాడు, అధికారం చూస్తా, పెత్తనాన్ని చూస్తా, ఒక తాత దగ్గర నుంచి కూడా అతను ఎదిగిన విధానంలో అతను వాతావరణం అంతా ఒక కోటలో ఉన్నాడు. అతను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గట్ట అవ్వకపోయినా ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఎంపీ అయ్యాడు, వాళ్ళ చిన్నాన్న ఎంపీ అయ్యాడు, ఇలాగ ఆయన కూడా ఎంపీ అయ్యాడు. వాళ్ళ తాత అంతా ఆర్మీజు ఒక రకమైన పెత్తనం కదా. ఇవన్నీ చూసి వాళ్ళ దొడ్లో అధికారం ఉంది. అంటే రాజ్యాధికారం లేకపోయినా ఆ ఏరియాలో మాత్రం వాళ్ళ పట్టు ఉంది. ఇవన్నీ చూస్తే సహజంగానే అతనిలో ఒక రకమైన బలుపు ఉంటుంది. హరగోపాల్ గారు రాసిన పుస్తకాల్లో అతను స్టేషన్కి వెళ్ళి వ్యవసాయాలను కొట్టడం ఇవన్నీ చేశాడు. లక్కీగా చదలవాడ ఉమేష్ చంద్ర బారిన పడలేదు అతను. అప్పుడు ఇంకా చిన్న కుర్రాడో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి చదువుకున్నాడు. వాళ్ళ తాత దొరికాడు. ఒకటండి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వకముందే అతను రోసయ్య గారు ఇలాంటి వాళ్ళందరి మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి విధానం, అతను చదువుకోకపోవటం, తండ్రి అతను ఆశించిన విధంగా ఇతను ఉండకపోవడం అనేటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఒక అసంతృప్తి ఉంది. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయనకు తెలిసి దోపిడీ జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండా ఎట్లా జరిగింది అనుకుంటారు ప్రజలు? రాజశేఖర రెడ్డి గారే ఇదేదో ఏడవరా బాబు అని కొంతమందికి అప్పచెప్తాడు. ఇప్పుడు సపోజు రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా దొబ్బేయమనకుండా ఎవరో ఒకరికి ఒక కాంట్రాక్టర్కి, ఇప్పుడు అతను ఆయన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ఎలా చేసాడు, మొబిలైజేషన్ అడ్వాన్స్లో మనీ ఫ్లో ఎలా వచ్చింది, మొదటిసారి ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి. అది మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే కాంట్రాక్టర్కి ముందే ఒక పొట్టం పట్టుకుపోయి అక్కడ పెట్టిన సూట్ కేసు అంటాడు అనమాట. అది ఆడు పట్టుకుపోయి ఏం చేస్తాడు, ఆ కాంట్రాక్ట్ వర్క్ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చేస్తాడు. సబ్ కాంట్రాక్టర్లు పెట్టుబడి పెట్టి చేస్తారు వర్క్. అది చూపించి బిల్ చేస్తాడు. ఆ బిల్లు మళ్ళీ కొంత తను పక్కన పెట్టుకుని ఆ సబ్ కాంట్రాక్టర్లు బిల్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంకో వర్క్ చేస్తారు, దాన్ని కంటిన్యూ చేస్తారు. అలాగనమాట. లాస్ట్లో ఇతను లాభం అంతా కూడా వీళ్ళు ముందు ఇచ్చిన డబ్బులు పక్కన పెట్టేసుకుంటాడు. ఆ వర్క్ డబ్బులు వస్తే వాటికి చెల్లించేస్తాడు, లేకపోతే కొంత ఎగ్గొట్టేస్తారు. అయిపోయింది. ఇది పరిస్థితి. అలాగే మొబిలైజేషన్ అడ్వాన్స్లో తీసుకున్న డబ్బు కొంత ఇతను మళ్ళీ క్విక్ బ్యాక్, క్యాష్ బ్యాక్ అంటారు చూడండి, అలాగనమాట. క్యాష్ బ్యాక్ ఆఫర్, కిట్ ప్రోకో లాగా అది జగన్మోహన్ రెడ్డికి చేర్పించు దగ్గరుండి ఆయనే. అని ఇప్పటికే నాకే సంబంధం అని నేనే చేశాడు. ఇది కాకుండా మిగతా వ్యవహారాలు ఏం చేసినా, ఓబులాపురం గనులైనా, ఇప్పుడు శ్రీలక్ష్మి గారు బుక్ అయిపోయింది. కారణం ఏంటి, క్యాప్టివ్ మైన్. అది ఆ అనుమతి ఇచ్చింది టీడీపీ గవర్నమెంటే, కానీ దాంట్లో క్యాప్టివ్ మైన్ అనేటువంటి చేర్చేశారు. మొత్తం కోలగొట్టారో బాబు అని. అందుకని ఆవిడ బుక్ అయింది ఒక అధికారిగా. అంటే ఒక పదం చేరిస్తే ఎన్ని వేల కోట్లు దోసుకోవచ్చు. ఆ పదం ఉట్టినే చేర్చలేదండి. ఆవిడకి అందాల్సింది ఆవిడకి అందే ఉంటుంది గ్యారంటీగా. ఎందుకు చేస్తారు వాళ్ళు, అందుకునే వెళ్ళిపోయారు. అలాగా రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అతను అన్ని విధాలా దోపిడీ చేస్తాడు. దాన్ని చాలా జాగ్రత్తగా, మరి దొబ్బుకొచ్చేసినా కానీ దాన్ని ఎక్కడ పెట్టాలి. అందుకు విజయసాయి రెడ్డిది సలహా తీసుకున్నాడు, అతను సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిపి తోడు దొంగలుగా తేలేరు, జైల్లో ఉన్నారు. వాళ్ళతో పాటు ఐఏఎస్లు కూడా పోయారు. ఇది సన్ స్ట్రోక్. రాజశేఖర రెడ్డి ఎన్నాళ్ళు అరాచకాలు చేసినా, దోపిడీ చేసినా అతను డైరెక్ట్గా అధికారంలో లేడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డంగా కొడుకు దొరికాడు, ఆయన అర్ధాంతరంగా చనిపోయాడు. ఆ 2009 ఓడిపోవాలి రాజశేఖర రెడ్డి గారు. అతను తెలివితేటలతోటే గెలిపించుకున్నాడు, బొటాబొటీగా. పాస్ మార్కులు వచ్చినాయి మనకు అన్నాడు, అతనే అన్నాడు. ఏంటి అన్ని విన్యాసాలు చేస్తేటి, ఓ పక్కన చిరంజీవి గారు లాంటి ప్రజారాజ్యం పెట్టాడు. అతని కన్నా ఎక్కువ డ్యామేజు జయప్రకాష్ నారాయణ గారి వల్ల జరిగింది టీడీపీకి. ప్రజారాజ్యం వల్ల ఇద్దరికి నష్టమే. కాంగ్రెస్ నష్టపోయించాడు, కాంగ్రెస్ నష్టపోయింది. టీడీపీ నష్టపోయే చోట టీడీపీ నష్టపోయింది. కానీ జయప్రకాష్ నారాయణ గారి పార్టీ వల్ల ఓన్లీ టీడీపీ నష్టపోయింది. 60-70 సీట్లు పోయింది స్వల్ప మార్జిన్లో. 500-1000 కొన్ని సీట్లు ఏమో ఉండలేదు అనుకోమని నగ్గపోయినా కానీ అతను తగ్గించేసాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కొన్ని వదిలేసుకున్నారు వాళ్ళు, ఏమీ చేయలేక. గతంలో విజయనగరంలో కూడా అలా జరిగింది సార్. బొత్స సత్యనారాయణ గారి భార్య గెలుపు అలాంటిదే. అప్పుడు ఎంపీగా గెలిచి బై ఎలక్షన్లో అలా సడన్గా చనిపోతే బై ఎలక్షన్ జరిగితే వాళ్ళ గవర్నమెంట్లో ఉండగా జరిగింది కాబట్టి లాగేసుకున్నారు. ఇలాగనమాట. ఆ పని మొన్న వీళ్ళని ఏమంటే చేయలేదు, మొత్తం లాగేసుకోండి అంటే. వీళ్ళు అలా చేయరండి టీడీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్వభావం క్రూర స్వభావం అండి. మెయిన్ ఏంటంటే అతనికి పెత్తనం కావాలి. పెత్తనం ఎందుకు వస్తుంది, అధికారం కావాలి. పెత్తనం రావాలంటే అధికారం ఉండాలి, అధికారం ఉండాలంటే డబ్బు ఉండాలి. ఆ డబ్బు వాళ్ళ నాన్నగారు ఉండగా సంపాదించాడు. కానీ కేసులు అయినాయి, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండటం వల్ల నన్ను అన్యాయంగా పెట్టారని అతనికి అరిసే
ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారి అభిమానులు అందరూ కూడా అతను సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా సగం మంది వీళ్ళు సపోర్ట్ ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలో సగం మంది సపోర్ట్ చేశారు కేసీఆర్ గారు, లేకపోతే రోడ్డు మీద తిరగనిస్తారు ఏమన్నా నిర్దాక్షిణ్యంగా అనిచేస్తారండి ఉద్యమాన్ని. వాళ్ళు కావాలే ఎగదోశారు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని అదుపు చేయాలంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే డైరెక్ట్గా అందరూ కూడా ఆల్రెడీ టీడీపీ అధికారంలోకి వచ్చిందని భావించారు. దాంతో ఏం చేశారంటే ఆయన అదుపు చేయాలంటే ఇలాంటివన్నీ చేశారు. ఓ పక్కన జగన్ రావడానికి కూడా ఆహ్వానించారు. వాళ్ళు జైలు నుంచి అందుకుని వదిలేశారు. తెలంగాణ వేరుపడడానికి పునాదేశం కూడా రాజశేఖర రెడ్డి గారు. అవునండి, ఇప్పుడు తెలంగాణ విడిపోయింది. తెలంగాణలో కేసీఆర్ డెఫినెట్గా తెలంగాణ ఇచ్చాం కాబట్టి మనకు వస్తుంది, ఈ లెక్క ఇక్కడ వేసుకున్నారు. జగన్ విడిచిపెడతారు, అగ్రిమెంట్ అది. జగన్ విడిచిపెట్టిన తర్వాత అక్కడ అతను గెలుస్తాడు. రెండు వైపులా మనకే సపోర్ట్ అనుకున్నారు కాంగ్రెస్. తర్వాత ఇద్దరు గసికేశారు. ఇద్దరు వాళ్ళకి జరగాల్సిందేలేండి ఆ ఆస్తి. ఏమండి అయిపోయింది. ఇది అతను అధికారంలోకి వస్తాననుకున్నాడు. ఎందుకంటే అతను ఎందుకు నమ్మాడంటే వాళ్ళ నాన్నగారు సానుభూతి విపరీతంగా వచ్చింది. రావాల్సిన దానికంటే ఎక్కువ కారణం ఏంటంటే ఆయన అర్ధాంతరంగా అలా చనిపోవడం. నాలాంటి వాళ్ళకి కూడా నేను డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాను. అయ్యో పాపం అనిపించింది, బాధ అనిపిస్తుంది సహజంగా. ఇలా చనిపోయాడు రా, చాకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. అలాంటిది మామూలుగానే రాజేంద్ర ప్రసాద్ లాంటి ఏడ్చేసాడు ఏటో కానీ మరి అంత ప్రేమ ఏటో అర్థం లేదు నాకు. మళ్ళీ టీడీపీ అని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి చిల్లగా అంటాడు మళ్ళీ. ఏమండి ఇలాంటి వాళ్ళందరూ నిండిపోయి ఉన్నారు రాష్ట్రంలో. అప్పబాబా బ్యాచ్ డెఫినెట్గా వాళ్ళు వారాక్షన్ చేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో బాగా వర్కౌట్ అయ్యేలా ఉందనుకున్నాడు. ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. ముఖ్యమంత్రి అడిగేసాడు, వాళ్ళు తప్పమన్నారు. ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. ఓదార్పు యాత్ర వృత్తిని చేస్తే ఎలా బాగుంటుందని ఒక విగ్రహాన్ని 25,000 ఇచ్చి అక్కడ ఆ ఊరోళ్ళకి వాళ్ళు పెట్టినట్టు అనమాట. మేము విగ్రహం పెట్టేవంటే ఓపెనింగ్ రండి అన్నట్టు అనమాట. వాళ్ళు కొంత ఇచ్చి సెట్ చేసిపోడు. అందులో ఊరు ఎన్ని ఉంటాయండి, ఒక ఊళ్ళో 6-7 అని ఒక మానియాని క్రియేట్ చేశారు. అదే ఒక మీడియా, డబ్బు, ప్రచారం, పొన్నుల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ మాటల్లో ఇలాంటివన్నీ కొంత చేస్తారు. పైగా మీడియా అంతా వాళ్ళు చేతులు పెట్టున్నారు. ఒక వర్గ ప్రభావం. అప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్త, అప్పటికి ఎన్నాళ్ళు అవ్వలేదు, వచ్చి 10 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. 2003 నుంచే కదా విస్తృతంగా, 2005 నుంచి గట్టా విస్తృతంగా వచ్చినాయి. ఈ TV5 ABNలు ఇవన్నీ కూడా 2009, 10 అలాగే వచ్చినాయి. NTVలన్నీ విపరీతంగా రాజశేఖర రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయా, చొక్కల్లోకి వెళ్ళిపోయి ఆయన పాటలో గేట్లో బీభత్సంగా జనాలకి బలవంతంగా ఎక్కిచ్చేసారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జనం కూడా రాదు, కానీ జనం ఎంత చచ్చిపోతారా అన్న ఆలోచన ఒక్కటి కూడా రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాదు సార్, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక్కడికి రాలే, ఏది తలనొప్పి కూడా రాలే. ఎవరికి చనిపోయిన వాళ్ళ పేర్లని అకౌంట్లో వేసేసుకుని ప్రచారం చేసుకున్నాడు. బై ఎలక్షన్ వచ్చింది, రాజీనామాలు చేశారు. ఆ ఎలక్షన్స్లో జనం ఏం చేశారంటే ఒకసారి వేసేయాలని ఆతృతంగా ఉన్నాడు, వేసేసారు. అది చూసి ఏం చేశారంటే మన అధికారంలోకి వచ్చాం అనుకున్నారు. కాంగ్రెస్ కూడా ఏదో బాగుందిరా బాబు, ఇక్కడ కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు పోవడం అదే ఫస్ట్ టైం. ఉద్యమం సమయంలోనే సానుభూతి పరంగా అక్కడ ఆంధ్రలోనూ ఎప్పుడు డిపాజిట్లు పోలేదని టీడీపీకి. అయిపోయింది టీడీపీ పని, రాష్ట్రాన్ని ఇచ్చేద్దాం, ఇక్కడ కేసీఆర్ కొట్టుకొస్తాడో అక్కడేమో జగన్ కొట్టుకొస్తాడో, మళ్ళీ ఎన్ని సీట్లు మనయ్యే, పేరు దాళైన గవర్నమెంట్ మందే అనుకున్నారు వాళ్ళు. పప్పులో కాలేసి దోలు తీరిపోయింది. ఇద్దరు కూడా పని చూసుకోమని ఎవరో మీరు అన్నారు. అయిపోయిన తర్వాత సరే, అయినా సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎలక్షన్లో టీడీపీకి తెలంగాణలో కూడా మంచి ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. అక్కడైతే ఏకంగా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నీకు అయాలి ఇష్టం కదా సవాలన్నారు. తర్వాత అతను మళ్ళా కేసీఆర్ గారిది ఇంకా పైన ఉన్న వాళ్ళే గవర్నర్ నరసింహన్ ఇలా ఎంతమంది ఎవడు చేయంది అందరు చేయ తీసుకుని పీకెలాంటి పెట్టుకుని మనిషికి విద్వేషం, విషం, ప్రచారం, అబద్ధాలు, దారుణం, వ్యక్తి అన్నీ వాడేశారు, అస్త్రాలు వాడేసి 19లో ఒక ఛాన్స్ అని అడిగారు, అయిపోయాడు. తర్వాత తన నిజస్వరూపం చూపించాడు. అప్పుడు దాకా కొంత కవర్ ఉంది, ఇంకా అప్పుడు మొత్తాన్ని తీసేసాడు, ముసుగు తీసాడు కంప్లీట్. నీకు పూర్తిగా చూస్తారు జనం, అతనిలో ఉన్న అన్ని కోణాలు చూస్తారు. అందుకనే ఇంటికి పంపించారు 2024లో. ఏమండి ఇప్పుడు ఇంకా అనుకుంటున్నాడు అతను, ఇంకా రప్పాలో పొట్టేళ్ళు నరికేస్తాం, మావిగన్లో, ఇది ఎంటర్టైన్మెంట్. తల్లిని చెల్లిని బయటకు గంటేసి అది మీకు అతనికి 2019 తర్వాత అతనిలోంచి బయటపడిన కొత్త కోణాలు ఏంటంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో అతని వ్యవహరించిన తీరు, తల్లి చెల్లి విషయంలో ఈ 2 విషయాలు చాలా మేజర్ డ్యామేజ్ చేసినాయి. అంటే వ్యక్తిగా అతనికి కుటుంబ పరంగానే అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు అతను. పైగా వాళ్ళ చెల్లిని తిట్టించడం, వీళ్ళందరినీ విమర్శించారు కదా చాలా దారుణంగా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అవమానించి, ఆయనేమో వేదికల మీద అవమానించి, దాడులు చేసి మొత్తం అన్ని కోణాలు చూపించేశాడు. పైగా అసెంబ్లీలో వీళ్ళందరూ అవమానిస్తుంటే వెర్రే నవ్వుకునేవాడు. స్టేజీ మీద పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని తిడుతుంటే వాళ్ళని ప్రశంసించాడు, భుజం తట్టివాడు. ఇవన్నీ చూసిన తర్వాత జనం ఏమనుకున్నారంటే
ఈ నాయకుడిగా పనికిరాడు, పరిపాలకుడిగా పనికిరాడు, మనం తప్పు చేసాం, ఓ పనివాడిని వదులుకో, పనికి మాలిన తెచ్చు. పైగా ఇలాంటి శాస్త్రాల్లో ఒకటి చేస్తే ఒక రకం దారుణంగా దోచు తినేశారు. అమరావతిని పాడుపెట్టేసాడు, పోలవరం, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ప్రోగ్రెస్ అనేటువంటిది లేదు అసలు. ఇది అభివృద్ధి కానీ ఇలాంటివి ఏమీ లేదు. ఏంట్రా ఈ దోపిడీ గోల, పైగా భూములు దొబ్బేస్తారని భయం పెట్టి కల్తీ మద్య వ్యాపారం మరీ దారుణం. అది మరి ఆ కుటుంబాలు అనాథలు అయిపోయినాయి. ఇవన్నీ వెరసి అతన్ని ఇక జీవితకాలంలో అతను నమ్మకూడదనేటువంటి భావన ప్రజల్లో కలిగింది. కాబట్టి అతని స్వభావాన్ని అంచనా వేయడానికి వెరీ సింపుల్. అతను ఎట్టి పరిస్థితులను రాజకీయ నాయకుడిగా పరిపాలకుడా అసలు పనికిరాని వ్యక్తి అతను. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పనికిరాడని చెప్పి, కానీ వ్యవస్థలో ఇంకా జగనుడి జోలికి వెళ్ళకపోవడానికి కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జనాల్ని అలా వెర్రెక్కించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. జగన్కి కూడా జనాలు భయమే పెట్టుబడి, వీళ్ళకు కూడా జనాలు భయమే పెట్టుబడి. వాళ్ళ పని జగన్ ఏమి ఏ పని చేయడు, రాష్ట్రం మేలు చేయడు, వీళ్ళు మేలు చేస్తా, సంక్షేమం చేస్తా, అభివృద్ధి చేస్తా, జనాల్లో ఉన్న భయాన్ని పెట్టుబడిగా తీసుకుంటారు. ఆ భయం ఇంకా కొంచెం తగ్గించడానికి అప్పుడప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. 29 తర్వాత ఆ భయాన్ని పోగొడతారు పూర్తిగా. ఎవడ మీద కూడా భయం లేకుండా ఈ లోపల పలసగా తీసుకుంటారు చర్యలు. వచ్చి ఎలక్షన్ నాడు జగన్మోహన్ రెడ్డి ఏం బయట ఉంచారండి, అతను జైల్లో ఉండగా జరుగుతాయి ఎలక్షన్స్. 29కి పైగా రీఆర్గనైజేషన్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్ నేలనేసి కొట్టేసేది ఏంటంటే వీళ్ళ అభివృద్ధి, సంక్షేమం, లేకపోతే వీళ్ళ ఉద్యోగ కల్పన, ఇలాంటివన్నీ తీసుకుంటా కూడా జగనే చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ దోలు తీరిపోలేక ఏం చేస్తారంటే 180, 170 నియోజకవర్గాల్లో టీడీపీకి ఎదురు లేకుండా సెట్ చేసుకుంటారు. రాష్ట్రం మొత్తం మీద ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 మండలాలు స్టాండర్డ్గా టీడీపీకి స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకు ఉన్న వాటిని పలసం చేస్తారు, చేయగలుగుతారులేండి రాజశేఖర రెడ్డి చేసినట్టు. అలాగే జనసేన కొన్ని సెట్ చేసి పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎలాంటివి ఏం చేస్తారనుకుంటున్నారు, ఎస్సీ రిజర్వ్ చేస్తారు. బద్వేలు నుంచి గట్ట తీసుకొచ్చి పెడతారు. కొన్ని మండలాలు ఇందులో తీసేసి 2-3 నియోజకవర్గాలు చేసి అందులో దీన్ని పులివెందులు చేస్తారు. చచ్చినట్టు కమలాపురం రావాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఆ కమలాపురంలో వస్తే అక్కడ అతను ఎక్కడికి వెళ్తాడో అంచనా వేసుకుని అక్కడ కూడా దోలు తీర్పులో పెడతాడు సార్. ఇంకా అతని పని అయిపోయిందండి. ఎందుకంటే అతను ప్రజాస్వామ్యయుతంగా నడిచుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే నడిచి ఒక ఛాన్సాలకి వచ్చే అవకాశం ఉంది. అతను ఏం చేయాలంటే తన గేట్లు తనే తాళం వేసేసి క్లోజ్ చేసుకుని తాళం దూరంగా గిరేసేసుకున్నాడు. చేతిలో ఉంటే తీయాల్సి వస్తుందేమో అని. ఇప్పుడు అతను ఓటమిలో బందీ అయిపోయాడు. ఓటమిలో బందీ. అతను బయటకు వచ్చే అవకాశం కనపడతలా. రాష్ట్రం వరకు బాగానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ప్రజలు గుర్తించారు, ఓడించారు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది. ఇవన్నీ బాగానే జరుగుతాయి. కాకపోతే కోడికత్తి సీను కేసులో ఎన్ఐఏ, మనీ లాండరింగ్ కేసులో ఈడీ, ఈ 3 వ్యవస్థలు అత్యున్నత వ్యవస్థలు దేశంలో. ఆ 3 ఒక్కడు కూడా ముందుకెళ్ళి చర్యలు తీసుకోలేకపోతున్నాయి. వాటిని మేనేజ్ చేస్తున్నాడంటే అతని పరిస్థితి ఎలా ఉంది, దేశ భవిష్యత్తు ఎలా మారే అవకాశం ఉంది. దేశానికి నేను ఎప్పుడు ఉండదండి. అంటే ఈ వ్యవస్థలు విశ్వసనీయత కోల్పోతాయి. ఇది ఆల్రెడీ ఎప్పుడో కొనేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేస్తున్నారు. ఆ ఎంఓయూ కంటిన్యూ చేస్తున్నారు. ఎంఓయూ ఇప్పుడు కొత్త కేసులు ఉంటాయి చూసారా ఇతను పరిపాలనలో, అట్లా తప్పదు అతనికి. అప్పుడు పాతవి రద్దు అయిపోతాయి. నీకు వీళ్ళు చేతులారా చేయరు. ఇప్పుడు ఎప్పుడైతే కొత్త కేసులు అరెస్ట్ అవుతాడో పాతవి రద్దు అయిపోతాయి అంతే. ఇంకా అప్పుడు అవన్నీ కూడా విచారణకి వెళ్ళాలి. విచారణకి వెళ్తే ప్రూవ్ అయిపోతాయి. అంటే ప్రూవ్ అవుతాయి. విచారణకి వెళ్తే జైలుకి వెళ్ళక తప్పదని తెలిస్తే తన నాయకుల చేత ఇష్టం వచ్చినట్టు చేపించి వాళ్ళు కూడా అరెస్ట్ అయితే ఎక్కడికి కదలని ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాడు అంటారు. అవన్నీ ఉంటాయండి. వాళ్ళేం చంద్రబాబు ఏం కాదు కదా, ఎవడు వస్తున్నాడు బయటికి. 2 పుంజీల మంది వస్తారు. 2 పుంజీలు అంటే 8 మంది. అంబటి లాంటి ఇంకా తప్పదు వాళ్ళకి. అట్లాంటి తప్పు రావడం వాళ్ళకి తప్పదు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఇంకా అందులో మునిగిపోయిన నిండా మునిగినట్టు సెల్లేటని వస్తున్నారు అంతే. వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు చుట్టూరు బొంగరలా తిరిగిన వాళ్ళు ఎవడన్నట్టు కనపడుతున్నాడు, ఎవడలేడు. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, జగన్మోహన్ రెడ్డి నైజం గురించి అద్భుతంగా విశ్లేషించిన అడిస్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.